క్రీస్తునందు ఉన్నటువంటి కూడి వచ్చినటువంటి అభిషక్తులకు, అదేవిధంగా వేదికటువంటి డాక్టర్ సి కమలి గారికి, పెద్దలకు, ప్రేమతో ఆహ్వానించినటువంటి సుజయ్ గారికి, అదేవిధంగా యొక్క ఏబీపీ సంఘ పెద్దలందరికీ కూడా, కమిటీ పెద్దలందరికీ కూడా సేవా భారత పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రత్యేకించి వెన్ యూ టాక్ అబౌట్ కందుకూరులో మరి యొక్క సేవా భారత్ యొక్క పరిచర్యలు ఆరంభంలో ఉన్నప్పుడు, మరి అమ్మగారు శ్యామల గారు, తర్వాత సుకుమ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక ప్రోగ్రాంలు జరిపించినటువంటి జ్ఞాపకాలు మాకు ఈ కందుకూరులో ఉన్నవి. సో నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కుటుంబం ప్రత్యేకించి దైవ పరిచయం లోపల వాడబడుతూ అనేకులకు దీవెనకరంగా ఉన్న విషయాలు కూడా మేము ఎరుగుతాము. సో ఈ యొక్క యాజ్ ద సికా రైట్లీ సెడ్, ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఈ యొక్క ఒక చారిత్రకటువంటి ఈ కూడికల్లో ప్రత్యేకించి బ్యాప్టిస్టు సంఘ కాపరులు, సంఘ నాయకులు, మరి ఫీల్డ్ నాయకులందరూ కూడా కూడి వచ్చి ఈ విధంగా ఒక కూడికను జరుపుకోవాలని ఆశించడము అది నిజంగా దైవ నిర్ణయం నేను భావిస్తున్నాను. Again, no, we are all, so when we compare to all the other churches and the missions, and then the Baptist pastors are the best preachers. సో ఇలాంటి ఒక మంచి వాక్య సందేశమైనటువంటి దైవ జనులకు వాక్యాన్ని అందించడము కొంత సవాలుగానే ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు మనందరం కూడా వినాలని ఆశపడుతూ ఉన్నాను. సో లెట్ మీ స్టార్ట్ విత్ వన్ ఇలస్ట్రేషన్. ఒకసారి యేసు ప్రభుల వారు శిష్యులందరితో కలిసి వెళ్తూ ఉన్నాడంట. హీ వాజ్ బీన్ వాకింగ్ అండ్ దెన్ ఈ 10 గంటల ప్రాంతంలో వారందరూ కూడా ఆరంభమైపోయి 11 గంటల ప్రాంతంలో వెళ్ళిన తర్వాత యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పాడంట, అయ్యా మీరందరూ కూడా కొంచెం అక్కడిక్కడ చూసి ఎక్కడైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళను తీసుకొని నాతో రమ్మని చెప్పారంట. ఆల్ ద 12 disciples దర్ ఎగ్జైటెడ్. వెంటనే వారికి తోచిన లోపల రాళ్ళని పట్టుకొని ఆయనతో నడవడం ఆరంభించారంట. 11 అయిపోయింది, యేసు ప్రభుల వారు ఏం మాట్లాడట్లేదు. 12 అయింది, ఏం మాట్లాడట్లేదు. ఆ 12 గంటల ప్రాంతంలో తిరిగి నడిచి ఒక కొండ మీదకి వెళ్ళారంట. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభుల వారు శిష్యులందరినీ కూడా చూసి, సో దిస్ ద టైమ్ ఫర్ ద లంచ్, ఇది మధ్యాహ్న భోజన సమయమైంది, మీ చేతిలో ఉన్న రాళ్ళవన్నీ కూడా రొట్టెలోనిగా అన్నారంట. అందరూ ఎవరైతే రాళ్ళు పట్టుకున్నారో అవన్నీ రొట్టెలు అయిపోయినాయి. ఎవ్రీబడి దే ఎంజాయ్డ్. బట్ పీటర్ ఈజ్ నాట్ హ్యాపీ. పేతురు సంతోషంగా లేడు. ఎందుకంటే పేతురు పాపం చిన్న రాయి పట్టుకొని వచ్చాడు. ప్రభు అదేదో ముందు చెప్పుకుంటే కాస్త పెద్ద పట్టుకున్నాడు కదా, సైజు పెద్దది, నాకు ఇచ్చినటువంటి రాయి చాలా చిన్నది, ఎనీహో ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ అని లోపలనే ఏం చెప్పకుండా అలాగే ఉండిపోయాడంట. భోజనాలు అయిపోయిన తర్వాత, ప్రార్థనలు అయిపోయిన తర్వాత తిరిగి ఆ కొండ మీద నుండి కిందికి వచ్చారంట. అలా వస్తున్న సార్, ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ జీసస్ టోల్డ్ టు ద డిసైపుల్స్, ఫ్రెండ్స్ వై కెంట్ యు నా కొరకు మీకు ఇష్టమైనటువంటి రాళ్ళను పట్టుకొని చెప్పారంట. సో అప్పుడు మళ్ళీ అందరు కూడా రాళ్ళు తీసుకున్నారు. పీటర్ అనుకున్నాడు, సరే ఎలాగైనా మళ్ళీ డిన్నర్ రాబోతూ ఉంది, యేసు ప్రభువు దాన్ని డిన్నర్ చేస్తాడు, కాస్త పెద్దది తీసుకుందామని హీ వాజ్ రియలీ టెంప్టెడ్ టు హ్యావ్ ద బిగ్గర్ వన్. ఆ పెద్ద రాయిని పట్టుకొని నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ పోతున్న సమయం లోపల గలిలయ ప్రాంతానికి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు అరౌండ్ 6 o'clock లుక్డ్ ఎట్ దెమ్, వాళ్ళ వైపు చూసి మీ దగ్గర రాళ్ళన్నీ కూడా ఆ సముద్రంలో పడేయమని చెప్పాడంట. సో పీటర్ వాజ్ టోటలీ డిస్కరేజ్డ్. So dear pastors and the families and the friends, and then sometimes we follow Jesus not really knowing properly. ఎందుకు యేసు ప్రభువును వెంబడిస్తున్నాము, ఎందుకు కాపర్లుగా మనం ఉంటున్నాము, ఎందుకు ఈ పరిచయంలో సాగిపోతున్నామని కొంతమందికి ఇట్ ఈస్ రియల్లీ ఎ బిగ్ డైలమా. Though we are all trained, though we are all in the ministry, though we do God's ministry, కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా, అది 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, అయినప్పటికీ కూడా మినిస్ట్రీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ద బిగ్ క్వశ్చన్. సో ఈ యొక్క సవాలు ఎందుకయ్యా అవుతుందంటే, వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో అర్థం కానప్పుడు, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటవి. సో కనుక వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి, నీ జీవితం పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో వీ మస్ట్ హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ దట్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ క్లారిటీ, నీ జీవితంలో
పరిచర్యలో దాని విషయం లోపల ఒకవేళ నిజంగా క్లారిటీ లేనట్లయితే నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా యు విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. సంతృప్తి లేని జీవితం, సంతోషం లేని జీవితం, భారమంతా నా మీద ఉన్నటువంటి మూలుతున్నటువంటి జీవితాలు ఉంటాయి. ఎందుకంటే యు నెవర్ అండర్స్టూడ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దైవ ఉద్దేశాన్ని గ్రహించుకోవడము చాలా అవసరం. రిక్ వారన్ గారు తన బుక్లో ఏం రాస్తారంటే, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ గాడ్ క్రియేటెడ్ యూ విత్ ద పర్పస్. నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న అందరం కూడా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా he has given, అంటే God has given a family and then spiritual family and extended family. ప్రతి వారికి కూడా వారి కుటుంబాలను ఇచ్చాడు, ఆత్మీయ కుటుంబాలను ఇచ్చాడు. దానితో పాటు మన పరిచయం లోపల సాగడానికి మనకి ఎక్స్టెండెడ్ కుటుంబాలను కూడా ఇచ్చాడు. One thing we must understand that నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ కులములో పుట్టాలి, ఏ భాషలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, దిస్ ఇస్ నాట్ యువర్ చాయిస్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ చాయిస్ ఆఫ్ గాడ్. దేవుడే నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి, ఒక ప్రణాళిక కలిగి, నువ్వు ఎక్కడ పుట్టాలనో, నువ్వు ఏ కులములో పుట్టాలనో, నువ్వు ఎవరికి పుట్టాలనో, ఎక్కడ పుడితే నీ ద్వారా ఆయనకు మహిమ వస్తుందో, ఇట్స్ ఆల్ ప్లాన్డ్ బై ద లార్డ్. అండ్ నాట్ ఈవెన్ ఎప్పుడైతే మన కుటుంబం గురించి అనుకుంటామో, ఈవెన్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ చాయిస్, ఇట్స్ ఆల్ గాడ్స్ చాయిస్. దేవుడు తన ఉద్దేశాన్ని కలిగి నీకు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు సంగని ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు సంగని విశ్వాసాన్ని ఇచ్చాడు. నువ్వు ఎక్కడైతే ఆయన కొరకు వాడబడతావో అవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలకు ఒక భాగమైనవి. అంతేకాకుండా he has given talents to all. అందరికీ కూడా ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. The problem is some pastors, they think that they are gifted, many multi-talented. Nothing wrong. మనకన్నీ తలాంతులు అనుకోవడం తప్పులేదు, కానీ ఏది సరైన తలాంతునో దాన్ని గుర్తించుకోవడం చాలా అవసరం. పత్రిక లోపల చాలా చక్కగా రాస్తూ ఉంటాడు. సో కొంతమంది బోధకులు గాను, కొంతమంది టీచర్స్ గాను, కొంతమంది కౌన్సిలర్స్ గాను, కొంతమంది రకరకాలుగా ప్రార్థన పనులు గాను, పాట పనులు గాను, లేకపోతే ఏదైతే అది నీకుందో, we must understand what is God given a special talent in your life. సో దానిలో ఉన్నప్పుడు, అది గుర్తెరిగినప్పుడు, నీకు తెలియకుండానే దేవుడు నిన్ను అధికంగా దీనికి ఆశీర్వదిస్తూ ఉంటాడు. And again we must understand that. And some of us, we have a temptation, we know everything. నాకు అన్నీ తెలుసు, నాకన్నా ఇంకెవడు కూడా లేడు అనేటువంటి కొన్నిసార్లు కొంతమంది లోపల ఈగోసెంట్రిక్ ఫీలింగ్ విల్ బి కమింగ్. దట్స్ వెరీ 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 డేంజర్. రిక్ వారన్ ఏమంటారంటే, హే యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు లర్న్ ఎవ్రీ డే ఫ్రమ్ ద లార్డ్. దైవము నుండి నీకు ఏది అవసరమో, ఎలా అయితే నువ్వు జీవితం లోపల ఆత్మీయంగా పైకి వస్తావో నేర్చుకునడానికి సిద్ధంగా ఉండాలి. And then I always tell to the people in the partner, those work with us, that there are sometimes the pastors, when they stand, they speak. వాళ్ళు నిలబడితే మాట్లాడతారు, వాళ్ళు కూర్చుంటే నిద్రపోతూ ఉంటారు. Not all the cases, but most of the pastors, they think that no, we know it. You take any name from the Bible, oh అదేనా మాకు బాగా తెలుసు. So that is a wrong attitude. Hey, the Lord wants to speak to you with some specific purpose. So ప్రతి దైవ సేవకుడు కూడా, ప్రతి వారు కూడా, ప్రతి విశ్వాసి కూడా, we should be in a position to learn every day. ప్రతి దినము దేవుని స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నడిపింపును వినడానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అంతేకాకుండా, and God is expecting that you should be a great witness. నీ జీవితము ఒక సాక్ష్యముగా, ఒక మాదిరికరంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, కొంతమంది జీవితం లోపల ఇంకా వారి పరిచయం లోపల ఫలభరితమైనటువంటి ఫలాలు ఇవ్వలేకపోతున్నాం. వై ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు హ్యావ్ దట్? దాన్ని కొంచెం మనము అర్థం చేసుకున్నట్లయితే, సో సమ్ టైమ్స్ వి ఆర్ రియల్లీ హ్యావింగ్ ఏ బిగ్ ఛాలెంజ్. భారతదేశంలో చాలాసార్లు we try to blame other people and we try to blame the other caste or the communities or the religious people. But the problem with the Christians in India,
we have a 30,000 denominations. 30,000 డినామినేషన్స్ మన లోపల ఉన్నాయి. కులం కన్నా కూడా చాలా పిచ్చి పెట్టినటువంటి కొంతమంది లోపల అది బాగా రూటెడ్ అయిపోయింది. That we don't understand that. We speak from the pulpit all the holy language. పరిశుద్ధ భాష, పరిశుద్ధ పాటలు, పరిశుద్ధులుగా ఇక్కడ మాత్రమే ప్రవర్తిస్తాం. ద మూమెంట్ ఒక్కసారి కిందికి రాగానే మనటువంటి నిజమైనటువంటి ఆ పనికి మనోడు బయటకు వస్తూ ఉంటాడు. పాస్టర్ల భాష మారుతుంది, వారి తీరు మారుతుంది, వారి ప్రవర్తన మారుతుంది. మరి ఈయన ఇప్పటిదాకా వాక్యం చెప్పింది అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటాం. ద రీజన్ ఈజ్ we don't understand. దేవుని యొక్క ఉద్దేశం మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు యాక్ట్స్ 1st చాప్టర్ 8th verse. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కెన్ యు సే హల్లెలూయా? ఆల్ ద బాప్టిస్ట్ పాస్టర్ లిటిల్ లౌడర్ హల్లెలూయా. మీరు అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చును. ద ప్రాబ్లమ్ విత్ us, we definitely believe in the Trinity. త్రిత్వాన్ని నమ్ముతాము, కానీ ఎక్కడనో పరిశుద్ధాత్మతో మనకు అనుకున్నటువంటి సంబంధము లేకుండా పోయింది. ఇక్కడ ఏమంటున్నారంటే మీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. When you have the Holy Spirit, then you will be standing as a great witness. లూకాసు వార్త 24:49 వచనంలో ఏమంటారంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి. మీరున్న చోట పవిత్రాత్మను పొందనంత వరకు మీరు బయటికి వెళ్ళకూడదు. విచ్ మీన్స్ you should have a personal experience, personal encounter with the Holy Spirit. పవిత్రాత్మతో నీకు అనుబంధం లేకుండా ఉన్నట్లయితే, పవిత్రాత్మను పొందనట్లయితే, you cannot be a witness wherever you go. మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే we really kept the Holy Spirit aside. పరిశుద్ధాత్మ దేవుని పొందాలంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పవిత్రుడు గనుక, ఆ పరిశుద్ధుడు ఎవరితో ఉంటాడంటే those who are really holy, పరిశుద్ధులతోనే ఉంటాడు. పవిత్రాత్మను పొందాలంటే మనం కూడా పవిత్రంగానే ఉండాలి. ఆ పవిత్రత ఉన్నప్పుడే పవిత్రాత్మ దేవుడు మనకి దిగొస్తాడు. ఎప్పుడైతే పవిత్రాత్మ మనకి దిగొస్తుందో అప్పుడే wherever you stand you will be bringing glory to the Lord. దేవునికి మహిమపరిచేటువంటి గొప్ప ఆయముట్టుగా పనిముట్టుగా వాడబడతావు. Can you say hallelujah? Little louder, hallelujah. The question is, do you have the encounter with the Holy Spirit? పవిత్రాత్మతో నీకున్నటువంటి అనుభవం ఎలాంటిది? పవిత్రాత్మ నువ్వు పొందగలిగినావా? పవిత్రాత్మ పొందినట్లయితే సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు. The simple question to all of us, when was at the last time you have given witness to outside people, not in the church? ఆదివారం నాడు వాక్యం చెప్పడం కాదు, కుటుంబాలను బోధించడం కాదు, కుటుంబ దర్శనం చేసినప్పుడు కాదు, క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులకు నువ్వెప్పుడు సాక్ష్యం ఇచ్చావు? If that is not happening, there is something wrong with the power of the Holy Spirit. నీకు పవిత్రాత్మకు ఉన్నటువంటి సంబంధము ఎలాంటిదో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం మనకు వచ్చింది. సో కాబట్టి you should really prepare yourself. పరీక్షల్లో ఉన్నప్పటికీ, పరీక్షల్లో సాగిపోతున్నప్పటికీ పవిత్రాత్మ లేకపోతే you will be regretting why you became a Christian, why you became a minister, why your church is not growing, why you are not having the fruitful ministry. ఫలపరిచేటువంటి ఫలితాలు రానప్పుడు నీకు నువ్వే నింద వేసుకుంటావు. సింపుల్ రీజన్ ఏంటంటే పరిశుద్ధాత్మను మనము పొందలేదు కనుక. ఒకవేళ what we should really do now to really increase our church members, to grow spiritually, ఆత్మీయంగా ఎదగాలన్నా, సంఘ విస్తరణ జరగాలన్నా ఏం చేయాలి? నీకు నాకు మనకు అందరికి కూడా మాదిరికరంగా ఉన్నది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, all the disciples they are really in chaos, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యేసు ప్రభుల వారు వారి మధ్యలో లేరు. ఆయన లేనప్పుడు ఏం చేయాలనో రియలీ దే ఆర్ వితౌట్ షెపర్డ్, కాపరి లేని గొర్రెల వలె, నాయకుడు లేని వారి యొక్క కార్యకర్తల వలె వారందరూ కూడా చెల్లా చెదిరిపోయారు. బట్ వాట్ దే హావ్ డన్ ఇట్, దే ఆల్ ఎంటర్డ్ ఇంటూ అప్పర్ రూమ్.
మేడ గది మీదకి వెళ్ళారు. మేడ గది మీదకి వెళ్ళిన తర్వాత దే స్టార్టెడ్ టు ప్రే, ప్రార్థన చేయడము ఆరంభించారు. we are all good up to that. We gather in the prayer meetings, we all go to the rooms, but the thing is, the third thing, వారందరూ కూడా ప్రార్థన చేస్తుండగా బలమైన గాలి వారి మీదకి అగ్ని రూపములో దిగి వచ్చెను. తెలుసా? హల్లెలూయా! little louder, hallelujah! All the people when they're praying, the wind came as a fire. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ అగ్ని జ్వాల లాంటి వారు దిగి వస్తున్నప్పుడు వారందరూ కూడా దానిని చూడగలిగారు. దే బీన్ విట్నెస్డ్. ప్రియ కాపరులారా, సంఘ నాయకులారా, నీవు పవిత్రాత్మను చూడకపోతే, పవిత్రాత్మతో నిజంగా అనుకున్నటువంటి అనుబంధం లేకపోతే, యు కెనాట్ బి a great leader. నీ సంఘములో, నీ ప్రాంతంలో గొప్ప నాయకుడిగా నువ్వు దీవించబడాలంటే యూ షుడ్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్, హే యూ షుడ్ విట్నెస్ ఇట్. వారు ప్రార్థన చేస్తుండగా వారందరూ కూడా చూడగలిగారు. వారందరూ కూడా చూడగలిగినప్పుడు బైబిల్ 4 వచనాల 2-4 వచనాలు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిరి. కలిసి హల్లెలూయా! It is not limited to some people. It is not limited to the people those standing in the dais. It is for everybody. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా పవిత్రాత్మను వారు పొందగలిగారు. ప్రియ కాపరులారా, you may be gifted in the word of God. దైవ వాక్యం లోపల నువ్వు గిఫ్టెడ్ ఉండొచ్చు, పాటల లోపల ఉండొచ్చు, ఆట లోపల ఉండొచ్చు, మాట లోపల ఉండొచ్చు. కానీ ఆత్మ సంపాదన జరగాలంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు దగ్గరగా ఉండాల్సిందే. అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, నీలో పవిత్రాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వేం చేసినా కూడా అదొక పెద్ద గుండెసునే. యు బీన్ రిగ్రెటింగ్, అయ్యా ఐ బీన్ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ ద 20 years, 30 years, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. The question is not that how many years you have been serving as a pastor. The question is, when was the last time you have seen the Holy Spirit? పరిశుద్ధాత్మను అందరూ కూడా చూడగలుగుతారు. దేవుడు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, నువ్వు పిలిస్తే మాట్లాడే దేవుడు. ఒక కాపరిగా, ఒక ఆత్మీయ నాయకునిగా ఆ ఆత్మతో సంబంధం లేకపోతే what kind of a leadership you are giving the church or wherever you are as a leader? That's very, very important to understand. ప్రియ నాయకులారా, ఈ ఉదయకాల సమయం లోపల దేవుడు నీతో నాతోటి కొన్ని, I don't say it's a challenge, but it's a kind of encouragement. పవిత్ర గ్రంథంలో జరిగిన కొన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలు నీకు నాకు కూడా ఈ రోజు కూడా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. యాక్ట్స్ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, వారందరూ కూడా నిజంగా పవిత్రాత్మ పొందినప్పుడు పీటర్ అండ్ ద టీమ్ దే వెంట్ అవుట్, దే ఆర్ ఆన్ ద స్ట్రీట్. ఆత్మను పొందినప్పుడు నీవు ఎక్కడ నిలబడతావో అక్కడే నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, నీలో దేవుడు ఉంటాడు. నువ్వు నిలబడే చోట నువ్వు ఏం మాట్లాడు అన్ని ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. బైబిల్ ఉన్న చక్కని మాట ఏంటంటే when Peter filled with the Spirit, when he spoke, ఆయన 2వ అధ్యాయము 40 వచనం ఉందంటే మీకు నిజంగా మీ జీవితాలు మారు మనసు పొందాలి. కెన్ సమ్మన్ హెల్ప్ మీ ప్లీజ్? సెకండ్ 40. మీరు మూర్ఖులని తరం వారికి వేరే రక్షణ పొందుడని, మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉండాలి. You should be separated yourself. When you compare to all the people, they are really not righteous people. నీతి న్యాయము లేని వారి మధ్యలో మీరు ఉన్నారు కనుక వీళ్ళ నుండి నువ్వు వేరుపరుచుకోవాలి. There is a lot of things he spoke. ఆయన మాట్లాడుతున్నప్పుడు 41 వచనం లోపల ఆయన యొక్క మాటలు విని, ఆయన యొక్క సువార్తను విని అక్కడ దాదాపు 3,000 మంది యేసు ప్రభును నమ్మారు, బాప్తిజం పొందారు. హల్లెలూయా! Hey, one man
One man brought 3,000 people. One man, one leader brought 3,000 people. You can say that, Pastor, brother, is it possible nowadays? Hey, the problem with the Baptist people, the Baptist pastors, we doubt everything. But the God in India, in our places, He is moving. At the time, hundreds of people are coming to the Christ. That is my personal experience. నేను అనుభవిస్తూ ఉన్నాను కనుక మీరు కూడా అనుభవించాలి. ఎప్పుడయ్యా నీవు నిజంగా నీ యొక్క సంఘం లోపల వందల బ్యాప్టిజాలు, వేల బ్యాప్టిజాలు అనేక మంది ఎప్పుడు వస్తారంటే, when you are really filled with the Holy Spirit, పవిత్రాత్మను పొందినప్పుడు, పవిత్రాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ సమయం లోపల నీకు నాకు దేవుడు మాట్లాడుతున్న మాట, హే, పేతురు 3,000 మంది తెచ్చాడు. ఎన్ని సంవత్సరాల కాపరిగా ఎన్ని వందల మందిని నువ్వు తెచ్చావు, ఎన్ని వేల మందిని తెచ్చావు. వై వన్ మ్యాన్ కేబుల్ టు బ్రింగ్ థౌజండ్స్? ఒక వ్యక్తి 3,000 మంది తెచ్చినప్పుడు నీవు ఒక కాపరివే, నువ్వు సంపూర్ణంగా సమర్పించుకున్నావే, నీ జీవితంలో వేరే ఏది లేదని అంటున్నావే. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? If that is not happening, if that is not really happened with your personal leadership, and something wrong with our leadership. మన వ్యక్తిగత ఆత్మీయ నాయకత్వాన్ని మనం దయచేసి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. So one man, he brought 3,000 people to the Lord. So అదే విధంగా ఒకవేళ మన కింద చూసినట్లయితే, who brought this? పేతురు. What is his personal life? పేతురు నిజంగా అందరితో కంపేర్ చేసుకున్నప్పుడు అందరి శిష్యుల కన్నా కూడా సంపూర్ణటువంటి అవగాహనటువంటి వాడు. అంతేకాకుండా దేని మీద కూడా ఒక సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టుగా తనకు కనిపించాడు. He's emotional, he's a short temper, he's an angry man, and having all these negative habits, అనేక ప్రభుకి ఇష్టం లేని అలవాటు తనకున్నప్పటికీ అబద్ధం చెప్పిన వాడు, అబద్ధం నుంచి తప్పించుకున్నటువంటి వాడు, భయపడ్డవాడు, నిజంగా తన ప్రాణాన్ని బ్రతికించాలనుకున్నటువంటి వాడు. కానీ ఎప్పుడైతే పవిత్రాత్మను పొందాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో, he became a great witness. అక్కడ నిలబడ్డాడు, వాక్యాన్ని బోధించాడు. ఆయన మాట్లాడినప్పుడు దాదాపు 3,000 మంది ప్రభువులోకి వచ్చారు. ప్రియ సంఘ కాపరులారా, నాయకులారా, నీ నాయకత్వం లోపల when was the last time hundreds of people came to the Christ? If that is not happening, please re-evaluate, recheck your leadership. It's not too late. ఏదో అయిపోయిందని అనుకోవాలి అవసరం లేదండి. Rededicate yourself. Like a Peter went back, he repented, he realized and he received the Holy Spirit. It happened when he was spending in a prayer. దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన గడిపినప్పుడు, మేడగదులు గడిపినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు పవిత్రాత్మ దేవుడు తన మీదికి వచ్చాడు, గొప్ప కార్యాలు జరిగించాడు. ద సేవింగ్ గాడ్, పేతురుతో అద్భుతాలు చేయించినటువంటి దేవుడు నీతో నా. అంతేకాకుండా there's one more example I want to just take to your notice. ఒక స్త్రీ ఒక గ్రామాన్ని ప్రభు యొద్దకు నడిపించింది. I'm talking about the సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం లోపల సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ సమరయ స్త్రీ అంటే యూదులు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సో సమరయ స్త్రీలు and they treated like a untouchable to the Jews. యూదులకు వారు అంటరాని వారుగా. And that's a mixed community, and really they're not supposed to come and meet and talk to the Jews. యూదులతో మాట్లాడడానికి యోగ్యత లేనటువంటి జాతి సమరయ జాతి. The other thing is, and Jesus went and spoke to the woman. యూదుల ఆచార ప్రకారంగా స్త్రీతోటి పురుషులు మాట్లాడకూడదు, కానీ యేసు ప్రభుల వారు మాట్లాడారు. మాట్లాడమే కాకుండా జీసస్ మేడ్ హర్ టు రియలైజ్, ఆమె జీవితాన్ని ఆమె గుర్తినట్టుగా, ఆమె చేసిన పాపపు జీవితాన్ని అవన్నీ కూడా ఆమె క్షమాపణ పొందినట్లుగా యేసు ప్రభువు తనతో మాట్లాడారు. అండ్ ఫైనలీ దిస్ లేడీ హ్యాస్ టు సే, నేను మెస్సయ్యను కనుగొన్నాను. కెన్ యు సే హల్లెలూయా? The lady was treated outcasted,
the lady was treated characterless. The lady was treated a little bit not really comfortable, not the dignified, but and she realized, నేను చేస్తున్నది సరైనది కాదు, నేను రక్షకుని గ్రహించానని తను వెళ్ళి చెప్పింది. ఆల్ ద పీపుల్ she went back. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. యోహాను సువార్త 4:39 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, and when she told that, బైబిల్ ప్రకారంగా ఆ గ్రామంలో ఉన్నవారు అనేక మంది యేసు ప్రభునందు విశ్వసించిరి. The single lady and all the people that thinking she is not the right lady, all the people that thinking that she is not having the right character and the caste is not the really high caste, అన్ని విషయాలు అనుకున్నప్పటికీ కూడా యేసు ప్రభుల వారు దర్శించినప్పుడు, యేసు ప్రభుల వారు సంధించినప్పుడు, యేసు ప్రభు వారితో నిజంగా ఆయన సమయంలో ఆయన సముఖంలో గడిపినప్పుడు ఆ జీవితమే మారిపోయింది. She was highlighted and she became a great testimony in the same village. ప్రియా సంఘ కాపర్లారా, నాయకులారా, మీరు ఎక్కడున్నారో, and it is very easy to criticize someone. నీవు సరిగా లేవు, నీ జీవితం సరిగా లేదు, నీ సాక్ష్యం సరిగా లేదు, నీవే సరిగా లేవు, ఫైన్, అన్ని బాగున్నా నీవేం చేశావు? కాబట్టి దేవుని చిత్తమైతే దేవుడు ఎవరినైనా కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వన్ లేడీ brought transformation in entire village. ఒక స్త్రీ ఒక గ్రామం లోపల సంపూర్ణటువంటి మార్పును తీసుకువచ్చింది. ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మగారులు, పాస్టర్లు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. హే, when was the last day you brought some people to the Christ? నీ యొక్క నాయకత్వంలో, నీ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఎంతమందిని ప్రభు యొద్దకు తీసుకొని వచ్చావు? If that is not happening, it's really not recognized. There is not too late. పెద్ద ఆలస్యం కాలేదు. ఇప్పటికైనా కూడా దయచేసి మీరు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరు మీకు మనవి చేస్తా ఉన్నాను. సో మూడవదిగా, ఒక నాయకుడు ఒక పట్టణంలో సంతోషాన్ని తీసుకొని వచ్చాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter, 8వ అధ్యాయం లోపల, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం లోపల అక్కడ అనేక చిత్రహింసలు జరిగినవి. And all the persecution came, people scattered, అందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు, and they want to really save their lives. కానీ బైబిల్లో ఉన్న చక్కని మాట ఏంటంటే, వారు పరిగెత్తుతూ కూడా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. Lot of people we are really worried about the persecution. చిత్రహింసల గురించి బాధపడుతూ ఉంటాం. But all of us in the midst of all these persecutions, చిత్రహింసలలో కూడా దేవునికి సాక్ష్యంగా నిలబడ్డారు. ప్రియ సంఘమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టు 8వ అధ్యాయం లోపల నిజంగా, and when we look around to the 5th verse and the 8th verse, yes, మన యొక్క ఫిలిప్ ఒక సంఘ నాయకుడు, ఈజ్ నాట్ ఎ పాస్టర్, ఈజ్ ఎ డీకన్. సంఘ నాయకుడు గారికి వెళ్ళి ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా ఆయన ద్వారా దేవుడు అనేక అద్భుత క్రియలు జరిగించాడు, సూచక్రియలు జరిగినవి. అంతేకాకుండా అపవిత్రాత్మలు వెళ్ళిపోయినవి, పక్షవాయువుల వారు బాగుపడ్డారు, కుంటి వారు నడిచారు, అవన్నీ జరిగినందువలన ద బైబుల్ సేస్ దట్ హీ బ్రోట్ జాయ్ ఇన్ ద సిటీ. ఆ పట్టణం లోపల ఫిలిప్ సంతోషాన్ని తీసుకొని రాగలిగాడు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద పర్సిక్యూషన్స్, చిత్రహింసలు ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకుడు, దేవుని నాయకుడు నిలబడ్డ చోట సంతోషం వస్తుంది. హల్లెలూయా. The question to all of us, hey, when was the last day నీ ద్వారా ఎంతమంది జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలిగావు? ఐఎమ్ నాట్ అ గుడ్ సిటీ, పట్టణం గురించి అనట్లేదు. బట్ when was the last day, hey, నీవు నిలబడడం వల్ల, నీవు చేసినటువంటి మంచి పని వలన వారి కుటుంబం లోపల సంతోషం వచ్చింది. If that is not happening, we have to rethink about our work, our service, our ministry, and that's very, very important. సో చివరిగా అదే అధ్యాయం లోపల 38వ వచనం లోపల we see about the నపుంసకుడు. ఫిలిప్ నిజంగా ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్న సమయం లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడి, అక్కడ ఒక నపుంసకుడు ఉన్నాడు, ఇథియోపియా నుండి వచ్చినటువంటి నాయకుడు, ఆయన యెరూషలేము లోపల దేవుణ్ణి ఆరాధించాడు. he is going back, just you go back and tell the gospel to him. ఆయనకు సువార్తను బోధించమని చెప్పారు. ప్రియ సంఘమా, బైబిల్ ప్రకారంగా ద్వితీయోపదేశకాండము
23వ అధ్యాయము 1వ వచనం లోపల వారు నపుంసకులు శాపగ్రస్తులను ఉన్నది. దే నాట్ సపోజ్ టు రియలీ గో అండ్ టాక్ టు ద జ్యూస్. యూదులతో కలుసుకోకూడదు, యూదులతో మాట్లాడుకోకూడదు. కానీ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన దేవుని స్వార్థను విన్నాడు. ఆ నపుంసకుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో క్రైస్తవులు అధికమైనటువంటి ఖండం ఏదై అంటే అది ఆఫ్రికా ఖండం. ద హిస్టరీ సేస్ దట్ నపుంసకుడు మొట్టమొదటి సువార్థికుడుగా ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా క్రైస్తవుల ఖండం మీద అంటే ఆఫ్రికా ఖండం. అండ్ ద గాడ్ యూజ్డ్ యూనిక్ యాజ్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్. హే, మనందరం కూడా యూ మే బి థింకింగ్ దట్ ఐఎమ్ ఫిజికలీ వెరీ ఫిట్, ఐఎమ్ వెరీ హ్యాండ్సమ్, ఐఎమ్ టాలెంటెడ్. सबके लिए गोली मारो, क्योंकि अभी तक आपके क्या किया है? What you have done that? If you have not done, you have to rethink about that. ఆయన నపుంసకుడైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని అంగీకరించాడు. ఆయన ఆ యొక్క సువార్తను తీసుకెళ్లి ఆఫ్రికా ఖండం లోపల బోధించాడు. ఈరోజు ప్రపంచం లోపలనే ఇట్ బికేమ్ అన్ గ్రేట్ ఎవిడెంట్లీ గ్రేట్ విట్నెస్. ప్రియ సంగమా, దేవుడికి ఇచ్చిన వీటన్నిటిని బట్టి కూడా దేవుని ద్వారా ఒక వ్యక్తి 3000 మందిని తీసుకొచ్చాడు. ఒక స్త్రీ ఒక గ్రామాన్ని తీసుకొచ్చింది. ఫిలిప్పు పట్టణం లోపల సంతోషం తీసుకొచ్చాడు. ఒక నపుంసకుడు ఒక ఖండాన్ని మార్చగలిగాడు. హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్, యు ఆర్ బీయింగ్ టెల్లింగ్ దట్ నేను పిలువబడ్డాను, నేను సమర్పించుకున్నాను, ప్రభు కొరకే ఉన్నాను, ప్రభు కొరకే వాడబడతాను, ప్రభు కొరకే చనిపోతాను, నా జీవితం అంతా ఫైన్. వాట్ వాజ్ ద అవుట్కమ్? చివరిగా జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. I do not know how many of you know about the state of Orissa. Orissa లోపల కొంచెం కష్టమైన పరిస్థితి. గత 2 సంవత్సరాల క్రితము there was one believer, విశ్వాసి, ఆయన పేరు ఉంగ ఒక విశ్వాసి. వాళ్ళ పాస్టర్ పేరు ఇంగ అంటే ఆయన పాస్టరు, ఉంగ అంటే ఆయన విశ్వాసి. దిస్ ఇస్ ద ట్రైబల్, ద రియల్ నేమ్స్. సో ఇంకెవరు లేరు అక్కడ. ఈ ఉంగకు ఒక కుమారుడు ఉన్నాడు. వన్ పేరు సమురు. he was a 14 years boy. Last summer లోపల from Seva Bharat he has taken the books. They have done the CBC 10-day classes. 10 రోజుల పరిచయం చేస్తున్నారు. ఈ 10 రోజుల పరిచయం చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎందుకంటే ఈ ఉంగ కుటుంబమే ఒక క్రైస్తవ కుటుంబం కనుక మిగతా వారికి ఎవరు కూడా నచ్చలేదు. చాలా మంది క్రైస్తవులు కాని వారు ఎలాగైనా ఈ కుటుంబాన్ని లేకుండా చేయాలనుకొని అనుకున్నారు. దే వాంట్ టు కిల్ ఇంగా అండ్ ఉంగాను చంపాలనుకున్నారు, పాస్టర్ గారిని, విశ్వాసిని. ఆ రోజున వారు అక్కడ లేరు. కానీ అక్కడ ఈ సమురు అనేటువంటి యవనస్తుడు, పట్టణానికి వెళ్ళిన బాబు ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళారు. రాత్రంతా కూడా యవనస్తుడు వాడు చేసిన నేరం వల్ల కూడా పిల్లలకు యొక్క BBS కథలు చెప్పడమే, పాటలు నేర్పించడమే, వాడిని బాగా కొట్టారు. అంతటితో వారు నెమ్మది ఉండలేదు. వాడిని చంపేశారు. చంపిన తర్వాత తీసుకెళ్ళి అడవి లోపల వాడిని పాతేశారు. తాగిన మైకుల లోపల చాలామంది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పనిచేశారు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఉంగ వచ్చారు. ద బీన్ సర్చింగ్, పోలీస్ కంప్లైంట్ చేశారు. చివరిగా ఆ యొక్క సముద్ర యొక్క కుటుంబ బాడీని కనుక్కున్నారు. దాన్ని తీసుకొచ్చి సమాధి చేశారు. ద స్టోరీ డజంట్ ఎండ్ దేర్. సో నేను ఇంగతో మాట్లాడాను, బాబు నీకున్నటువంటి ఏక కుమారుడు సముద్రు చనిపోయాడు కదా, ఆ గ్రామం వదిలిపెట్టి బయటికి రండి. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, సార్ ఈ గ్రామం కొరకు నా కుమారుడు సముద్రు చనిపోయాడు, కానీ ఈ గ్రామం అంతా కూడా బ్రతికే ఉన్నది. నా కుమారుడు ఏదైతే ఆశయంతో ఇక్కడ చనిపోయాడో ఆ ఆశయం నెరవేరేంత వరకు నేను గ్రామాన్ని వదిలిపెట్టను అన్నాడు. ఈ స్టార్టెడ్ టు ప్రే. ఉంగ ఇద్దరు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చనిపోకుండా ఒక రోజు ఈ తర్వాత మధ్యరాత్రి లోపల ఎవరైతే సమ్మను చంపారో వారు రాయగడ ఆ యొక్క సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్లారు. సో దీస్ పీపుల్ విజిటెడ్ ద సెంట్రల్ జైల్. అక్కడ వాక్యం చెప్పారు. ఆ యొక్క ఎవరైతే సమును చంపాడో వాడు వాక్యం విన్నాడు. వాని పేరు సుఖ పశ్చాత్తపడ్డాడు. సార్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. నా భార్యకు చెప్పండి దయచేసి, ఇప్పుడు తనన్నా దేవుని నమ్ముకుంటుంది అన్నాడు. ఉంగ ఇంటికి వచ్చారు. ఆ యొక్క సుఖ యొక్క భార్య, ఆమె పేరు భీమే, ఆమెకు యొక్క వాక్యాన్ని చెప్పారు. She took the baptism. She accepted the Christ. ఈరోజు ఆ గ్రామంలో పరిస్థితి అంటే 90% గ్రామంలో అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. తెలుసా? హల్లెలూయా.
ఉంగా ఈజ్ నాట్ ఎ పాస్టర్, ఈజ్ ఎ బిలీవర్. ఆయన ప్రార్థన, ఆయన యొక్క సాక్ష్యం, ఆయన దైవ చేసిన క్రియలు గ్రామంలో అనేక మందికి మార్పు తీసుకొచ్చింది. ఈ రోజు వారు సంఘాన్ని కట్టుకున్నారు, సంఘ ఆరాధన జరుగుతూ ఉంది. గ్రామంలో అనేక మంది వచ్చి రక్షణను పొందుతూ ఉన్నారు. ఎలాంటి తరబిదు లేని ఒక విశ్వాసి గ్రామాన్ని ప్రభు యొద్దకు నడిపిస్తే హతసాక్షులు అవుతూ దేవుని సాక్ష్యాన్ని, సంఘాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, బీయింగ్ ఏ కాల్డ్, డెడికేటెడ్ అండ్ హ్యావింగ్ ఆల్ టాలెంట్స్, హే వాట్ యు డన్, క్రీస్తు కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీ యొక్క గమ్యం ఏమిటి? నీ ఉద్దేశం గమ్యము సంఘ స్థాపన అయితే, నీ ఉద్దేశము గమ్యము ఆత్మల సంపాదన అయితే, వీటన్నిటి మనం నేర్చుకుందాం. ఒక వ్యక్తి కెన్ డూ వండర్స్. పీటర్ brought 3,000, Philip brought one village, the women, she brought the village, and the eunuch, he brought the continent. అన్ని ఉండి కూడా నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతావో ఒక్కసారి తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో మాట్లాడుతుండగా, ఆయన సంచారం చేస్తుండగా, ఐ నో దట్ యువర్ ఆల్ కాల్డ్, ఐ నో దట్ యువర్ ఆల్ separated, you are chosen. In the midst of all that, do you have the personal encounter with the Holy Spirit? పవిత్ర ఆత్మతో, పరిశుద్ధాత్మతో అనుభవం ఇది ఎలా ఉన్నది? అలా ఉన్నట్లయితే సాక్షిగా నిలబడతావు, అనేక ఆత్మలు సంపాదిస్తావు, సంఘాన్ని విస్తరిస్తావు. దేవా, ఇక్కడ చేరిన అభిషేక్తులందరినీ కూడా ఆశీర్వదించండి. నా తండ్రి, నాతో మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అయ్యా, ఒక్కడు 3,000 మంది, ఒక స్త్రీ ఒక గ్రామాన్ని, ఒక ఫిలిపు ఒక పట్టణాన్ని, ఒక నపుంసకుడు ఒక ఖండాన్ని మార్చారు నా తండ్రి. అన్ని దీవించి ఆశీర్వదించి అనేక తలాంతులు ఇచ్చిన మేము నా ప్రభువా, ఒక బ్యాప్టిస్టు సంఘంగా, బ్యాప్టిస్టు కాపర్లుగా, బ్యాప్టిస్టు నాయకులంగా నీ కొరకు నిలబెట్టుకు సహాయం చేయమని ఆత్మదేవ అభిషేకించి సాక్షిగా నిలబెట్టుకొని గంత మహిమ మీరే పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.